హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాల్ సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 వెళ్ళిపోతుంది, 2025 వచ్చిందనమాట. ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. పోయిన సంవత్సరంలో అన్ని కష్టాలే, కానీ ఈ 2025 సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరంలో అందరం సంతోషంగా ఉండాలని, అందరూ హ్యాపీగా బతకాలని, అందరి కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. మా నాయన అనేవాడు, మన బతుకులు ఇలాగే ఉంటాయి, మనకంటే సంతోషం అంటే ఎప్పుడు ఉండదు నాయన అని. నేను అనేవాడిని, మన సంతోషంగా ఎప్పుడు ఇలా మన ఫ్యామిలీతో గడిపేది నాయన అని అడిగితే మా నాయన ఒక మాట అన్నాడు. మనం సంతోషంగా బతకాలంటే మన ప్రాణాలు పోవాలి, అప్పుడే మనం సంతోషంగా బతికేది. మనం బతుకున్నంతకాలం మన కష్టాలే అనమాట. ఈ కష్టాలు మనకు మారవు. ఎప్పుడు మన బతుకులు మా తాతల కానించి ఇలాగే మనం బతుకుతూ ఉన్నాము. మన కష్టాలంటే తీరవు నాయన. మనం చచ్చిపోయేప్పుడే మనకు ఆ కష్టాలు తీరేది, మనం హ్యాపీగా బతికేది అన్నాడు మా నాయన. ఆడుకుంది నాతో జాలి లేని దైవం పొంద